ఆది అంతం లేని మన సనాతన ధర్మంలో మన ఋషులు వండర్ఫుల్గా అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంది అంటే, వాళ్ళు కూర్చొని వాళ్ళకి ధ్యాన స్థితిలో, వాళ్ళ పరమాత్మ తత్వ స్థితిలో వాళ్ళ మంత్రాలను వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. వాటిని శృతులు అంటారు. వాటిని డినై చేసేవాళ్ళు ఎవరు లేదు. కాకపోతే వాళ్ళకు అందినటువంటి జ్ఞానం ఏంటి? వాళ్ళు 2 విషయాలు వాళ్ళు గ్రహించారు. ఏంటి? అన్నిటికీ మూలం మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానం, మన ఆలోచనలు. దాని తర్వాత ఈ ఆలోచనలు, ఈ జ్ఞానం నడవాలంటే ఏం కావాలి? కొద్దో గొప్ప ప్రాణం ఉండాలి. కొద్దో గొప్ప ఏందిలే, ప్రాణం ఉండాలి. ఈ ప్రాణము, ఆలోచనలు కలిపి దేనికోసం ఉన్నాయి? అనుభవం కోసం ఉన్నాయి. అంతే కదా. ఆహారం తీసుకుంటున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, అనుభవమే. అట్లాగే నిద్రపోతున్నాము, అనుభవమే. అట్లాగే బంధువులతో మాట్లాడుతున్నాము, అనుభవమే. ఏదైనా నేర్చుకుంటున్నాము, అనుభవమే. అప్పుడప్పుడు ఇంకా దుఃఖం కూడా వస్తుంది, అది కూడా అనుభవమే. అంటే వాళ్ళు ఏం గ్రహించారు? అన్నిటికీ మూలం అనేది ఒక ఆలోచన అయితే ఉన్నది అని వాళ్ళు ఆ మేధా సంపత్తి వాళ్ళకి పెరిగిన తర్వాత సమాజం అనేది గొడవగా ఉండడం కోసం, సమాజం ఒక పద్ధతిలో నడవాలంటే కొన్ని రూల్స్ ఉండాలి, ఒక జీవన విధానం ఉండాలి అని ఆ ఋషులు ఈనాటి మన సమాజానికి వాళ్ళు విత్తనాలు పెట్టారబ్బా. అంతే కదా. ఆది మానవుడిగా ఉన్నవాడికి ఏం తెలుస్తుంది? ఎవరు పిల్లలు పుడతారో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, ఏముంటారో తెలియదు. కాకపోతే కొద్దో మేధస్సు పెంచుకున్న తర్వాత బలవంతుడు బలహీనుడిని దోచుకోకూడదు. సమాజంలో అందరూ అవసరమే, అందరూ భగవతత్వంలో నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళు నాకు ఎక్కువ, వాడు నాకు తక్కువ అని ఎక్కడ కూడా పరమాత్మ తత్వంలో చెప్పలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ గుణాలకు అనుగుణంగా, తమో గుణంలో వాడు ఉంటాడు, వాడు శరీరం తప్ప ఇంకోటేం లేదు, వాడు ఆలోచించలేడు, వాడు పనులు మాత్రమే చేయగలుగుతాడు. అందుకని వాడు ఏం పనులు చేస్తాడో వాడి స్వభావానికి అనుగుణంగా వాడిని చేయనిచ్చారు. అలాగే రజోగుణం వాడు అది చేస్తాం ఇది చేస్తాం అంటాడు, రక్షిస్తానంటాడు, పేరు కావాలంటాడు. వాడి గుణానికి అనుగుణంగా వాడి చేత పనులు చేయించారు. అట్లాగే సత్వగుణం వాడున్నాడు, వాడు ఏం చేయడు, పనులు చేసినా చేయకపోయినా వాడి మనసు ఎప్పుడు ఆలోచనలు చేస్తూ మంచి భావాలు, ఏదో ఇది గ్రహించాను అది గ్రహించాను అనేటువంటి ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటుంది. అందుకని వాడు ఆ సత్వగుణాన్ని కూడా సమాజానికి ఉపయోగించుకున్నారు. మన ఋషులు ఏం చెప్పారు? సమాజం ఉండాలంటే ఈ రకమైనటువంటి కేటగిరీ పీపుల్ అంతా ఉండాలి అనేటువంటి విధంగా వాళ్ళు సిద్ధాంతాలు పెట్టి దానికి అనుగుణంగా జీవన విధానం రూపొందించారు. నిజమబ్బా, మహానుభావులు. ఆ రోజుల్లోనే మనకు వైటమిన్ డి అవసరమని వాళ్ళకేం తెలుసు? పొద్దున్నే నదీ స్నానానికి వెళ్ళేవాళ్ళు, ఎండని ప్రాసెస్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, వైటమిన్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ప్రోబయాటిక్ ఉంది. ఇప్పుడు ప్రోబయాటిక్ పెరుగు చాలా ముఖ్యం అని చెప్తున్నారు. మన వాళ్ళు అసలు పెరుగు లేకుండా ఆహారం తీసుకునే వాళ్ళే కాదు. అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళు. పోనీ పేదవాళ్ళైనా సరే గంజిని బొంజైనా 2-3 రోజులు ఉంచుకొని అది తాగేవాళ్ళు. అందుకని B12 డెఫిషియన్సీ లేదు. ఇలా మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయంగా మన వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. అలాగే పెళ్ళి అంటే